క్రికెట్ మావా 1992 నుంచి ఇప్పటి వరకు కూడా 6 టైమ్స్ సౌత్ ఆఫ్రికాలో వన్డే సిరీస్ జరిగితే భారత్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. వైట్ బాల్ క్రికెట్లో, వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. లాస్ట్ ఇయర్ 22లో ఇదే రాహుల్ కెప్టెన్సీలో క్లీన్ స్వీప్, సౌత్ ఆఫ్రికా క్లీన్ స్వీప్ కొట్టేసింది వన్డే సిరీస్ని. ఇక్కడ భారత్ జట్టుకు 1992 తర్వాత ఒక విజయం, ఒక సిరీస్, వన్డే సిరీస్ని విజయం సాధించే అవకాశం దొరికింది. గబేరలా ఈరోజు మాత్రం ఈ విజయాన్ని పూర్తి చేస్తే వన్డే సిరీస్ని భారత్ జట్టు సొంతం చేసుకోగలుగుతుంది. మరి ఇక్కడ సొంతం చేసుకోవడానికి ఈ ఏదైతే పిచ్ కాస్త స్లోగా ఉంది, జోహాన్స్బర్గ్ పిచ్ వాస్తవానికి బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ అక్కడ పిచ్ స్లో అవడంతో మొదటి వన్డే చూసాం మనం, T20 తరహాలో త్వరగా అయిపోయింది. కానీ ఇక్కడ స్లో పిచ్ అయినప్పటికీ పూర్తి స్థాయి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి వన్డేలో ఏదైతే సౌత్ ఆఫ్రికా ఆ బ్యాటింగ్ లైనప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయిందో, అది కాకుండా కాస్త ఈ స్లో పిచ్ మీద డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి కాస్త నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భారత్ జట్టులో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ని దృష్టిలో పెట్టుకొని శ్రేయస్ అయ్యర్కు ఈ వన్డేలో నుంచి రెస్ట్ ఇచ్చేశారు. తనని అక్కడ టెస్ట్ ఫార్మాట్ కోసం సిద్ధం చేయడానికి అటు పంపించేశారు. కాబట్టి తన ప్లేస్లో సంజు శాంసన్ వస్తాడా లేదంటే రింకు సింగ్ వస్తాడా అనేది ఒక డైలామా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ రింకు సింగ్ 6th ప్లేస్లో ఆడతాడు బ్యాటింగ్ ఆర్డర్లో, కానీ సంజు 4th ప్లేస్లో ఆడగలడు. అయ్యర్ వచ్చే బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో సంజు ఫిట్ అవుతాడు. కానీ T20స్లో మంచి ఫినిషర్గా, T20స్లో మంచి రోల్ పాటిస్తూ ఏదైతే తన బ్యాటింగ్ అప్రోచ్తో, అటాకింగ్ అప్రోచ్తో కాస్త డిఫెన్స్ అవసరమైనప్పుడు కాస్త ఆపి ఇవన్నీ కూడా ఆడుతూ రింకు సింగ్ ఒక మంచి ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. తను ఖచ్చితంగా ఆడాలనే ఒక ఇంటెన్షన్ అయితే పెట్టాడు. కాబట్టి మరి రింకు సింగ్తో వెళ్తారా, సంజు శాంసన్తో వెళ్తారా చూడాలి. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్ కానీ పెద్ద చేంజెస్ ఉండవు. ఇక్కడ ఓపెనింగ్ ఏదైతే రుతురాజ్ గైక్వాడ్ తనకు వచ్చే అవకాశాలని ఏదైతే ఒక్కోసారి వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోవట్లేదు. ఈ వన్డేలో మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. లాస్ట్ వన్డేలో త్వరగా అవుట్ అయినప్పటికీ ఈ వన్డేలో మాత్రం తను పూర్తి స్థాయి ఇన్నింగ్స్ ఆడాలి. కొత్త కుర్రాడైనటువంటి సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. తను ఒక 50 కొట్టాడు. మళ్ళీ ఇక్కడ కూడా తన నుంచి మంచి ఒక ఇన్నింగ్స్ వచ్చిందంటే మాత్రం తన టీంలోకి మరిన్ని అవకాశాలు రావడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్లో తన నుంచి మరొక పర్ఫార్మెన్స్ రావాలి. అదేవిధంగా తిలక్ వర్మ నుంచి కూడా ఒక పర్ఫార్మెన్స్ అనేది గట్టిగా రావాలి. ఈ టైంలో పిచ్ కాస్త స్లోగా ఉంటుంది, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కేశవ్ మహారాజ్ నుంచి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే స్పిన్కి ఏమాత్రం టర్న్ కాని సమయంలోనే కేశవ్ మహారాజ్ కాస్త ఇబ్బంది పెడతా ఉంటాడు. స్పిన్కి టర్న్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే టైంకి పిచ్ ఇంకా కాస్త స్లో అవుతుంది. అండర్ ద లైట్స్ పూర్తిగా స్పిన్ ఆడడం అనేది బ్యాటర్స్కి ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. గబేరా పిచ్లో పిచ్ పూర్తిగా స్లోగా ఉంటుంది. కాబట్టి ఈ సర్ఫేస్ మీద మన స్పిన్నర్స్కి ముఖ్యంగా కుల్దీప్ని ఎదుర్కొనే టైంలో సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ చాలా స్ట్రగుల్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే కుల్దీప్ ఇప్పుడున్న ఫామ్ని దృష్ట్యా తను T20లోనే 5 వికెట్స్ తీశాడు లాస్ట్ టైం. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో, వన్డే మ్యాచ్లో కూడా ఒక వికెట్ కూడా రాబట్టాడు. కాబట్టి తన నుంచి పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ కనుక వస్తే సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్స్ నిలబడడం అనేది కాస్త కష్టంగానే ఉంటుంది. చాలా రోజుల తర్వాత వైట్ బాల్ క్రికెట్లో భారత్ జట్టు వన్డే సిరీస్ విజయం సాధించే అవకాశం మన కళ్ళ ముందుంది. మరి దాన్ని చేజార్చుకోకుండా ఈ రెండో వన్డేలోనే దాన్ని పట్టేస్తే మూడో వన్డే కాస్త సాఫీగా ప్రయోగాలు చేయొచ్చు. మరి చూడాలి ఇక్కడ రెండవ వన్డేలోనే పూర్తి చేస్తారా లేదంటే మళ్ళీ మూడో వన్డే వరకు తీసుకెళ్తారా అనేది చూడాలి. ఇక కేఎల్ రాహుల్కి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పెద్దగా ఇబ్బందులు కనిపించట్లేదు. తన కెప్టెన్సీలో ఈ మ్యాచ్లో ఏదైతే ఫస్ట్ మ్యాచ్లో చూసిన తర్వాత తనకు ఇబ్బందులు కనిపించట్లేదు. కానీ తను ఈ సిరీస్ విజయం సాధించడం కోసం తను ఏం చేయాలి అనేది మాత్రం ఇక్కడ ఈ సెకండ్ వన్డేలో చూపించాలి. తన నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రావాలి. అదేవిధంగా తన కెప్టెన్సీ స్కిల్స్తో ఆ DRS తీసుకునే విధానంలో కూడా చాలా వన్డే వరల్డ్ కప్లో చూసాం తన నిర్ణయాలు ఎంత పర్టికులర్గా ఉంటాయో ఆ నిర్ణయాలను కూడా ఇక్కడ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇక హర్షదీప్ సింగ్ T20లో ఫెయిల్యూర్ అవుతున్నప్పటికీ లాస్ట్ వన్డేలో తను ఏదైతే ఆ 5 వికెట్స్ ఆల్ తీసి రాణించాడో ఆ లెంత్ని పట్టుకోవాలి. తను ఏదైతే T20లో కాస్త ఆఫ్ సైడ్ వికెట్కి బాల్ వేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ వన్డేలో మాత్రం స్ట్రేట్ వికెట్ టు వికెట్ తీసి దాన్ని స్వింగ్ చేశాడు. కాబట్టి అది అనేది మొదటి వన్డేలో కాస్త తనకు ఆ స్వింగ్ దొరకడము ప్లస్ వికెట్ టు వికెట్ బాల్ వేస్తూ స్వింగ్ చేయడం అనేది తనకు అచ్చొచ్చింది. అదే లెంత్ని పట్టుకొని
తను కనుక బౌలింగ్ చేస్తే మరిన్ని వికెట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా ఆవేష్ ఖాన్కి కూడా అదే లెంత్ని పట్టుకుని వికెట్స్ రాబట్టే అవకాశాలు ఉంటాయి. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే సాయి సుదర్శన్ అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళ ఓపెనింగ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిగా ఆ పర్ఫార్మెన్స్ అనేది రావాలి. సాయి సుదర్శన్ నుంచి మరొక ఇన్నింగ్స్ రావాలి. ఇక శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి తన స్థానంలో ఎవరు వస్తారనేది అదొకటి మాత్రం క్వశ్చన్ మార్క్ ఉంది. మిగతా ఓవరాల్ టీం అంతా కూడా ఒకటే ఉంటుంది. ఇక సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళ టీం కెప్టెన్ మార్క్రమ్ కానీ అదేవిధంగా మిల్లర్ కానీ వీళ్ళందరూ సీనియర్స్. ఇప్పుడున్న ఇండియన్ ప్రజెంట్ టీమ్స్లో కంటే కూడా ఎక్కువ మంది సీనియర్స్ సౌత్ ఆఫ్రికా టీమ్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచి కంబ్యాక్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్ట్రాంగ్గా ఫైట్ ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళని ఎదుర్కొని సిరీస్ని ఇక్కడే ముగించాలి. మరి ఇక్కడే ముగిస్తారా, థర్డ్ వన్డే వరకు తీసుకెళ్తారా చూడాలి. ఇక మ్యాక్సిమం ఈ మ్యాచ్ కంటే కూడా ఐపీఎల్ యాక్షన్ ఉంది కాబట్టి దానివైపే ప్రేక్షకుల దృష్టి అంతా ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్కు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. బట్ ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన టీమిండియా ఆడుతున్న మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా దానిపైన మా యొక్క అనాలిసిస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఖచ్చితంగా నేను చాలా రోజుల నుంచి వీడియో ఇవ్వట్లేదు. వర్క్ ప్రెషర్స్ అదేవిధంగా హెల్త్ కూడా బాగాలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.